ఓం నమో భగవతే వాసుదేవాయ. యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఇక 19వ నామం. 19వ నామం మనం చూస్తే చూడండి, శ్లోకంలో ఏముంది తర్వాత? యోగో యోగవిదాం నేత. చూడండి 19వది ఏమిటంటే యోగ విదాం నేత అనేది ఒక నామం అనమాట. దాని అర్థం ఏమిటో చూద్దాం. యోగ సాధన చేసేవారు తమ గమ్యాన్ని చేరుకునేంత వరకు ఆయన వారిని నడిపిస్తాడు అని అర్థం. అంటే ఈ యోగ సాధన చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు నడిపించేటువంటి వాడు ఎవరు నడిపిస్తారు? మరి కృష్ణుడే. చూడండి, తనను చేరుకోవడానికి ప్రయత్నించే వారికి సహాయం చేస్తూ నడిపించేది కూడా ఆయన. అందుకే యోగ విధాం నేత అన్నారట. ఈ నేత అనే పదం వాస్తవానికి ఇంగ్లీష్ డిక్షనరీలో కూడా వచ్చేసింది. ఇప్పుడు నేత అనే పదం ఇంగ్లీష్లో కూడా పడిస్తున్నారు. అంటే భారతదేశం నుండి బయటికి వెళ్ళిపోయింది అన్నమాట ఈ పదం నేత అనేటువంటిది. ఎలాగంటే గురు అనే పదం ఇంగ్లీష్లో డిక్షనరీలో ఉంది, మంత్ర అనేది ఉంది, కర్మ అనేది ఉంది, యోగా అనేది ఉంది. అలాగే నేత అనే పదం కూడా వెళ్ళిపోయింది అనమాట. సో కాబట్టి భారతీయ భాషల్లో అలాగే సంస్కృతంలో కూడా నేత అంటే ఎవరు? లీడర్, నాయకుడు అని అర్థం కదా. కాబట్టి ఇది నడిపించడం అనే అర్థం నుండి వచ్చినటువంటిది, అంతే కదా. నడిపించడం అంటే ఏమిటి? ఇతరులకు మార్గదర్శకత్వం చేయడం అనమాట. అంటే ముందుండి ఇతరులను వారు కోరుకున్న గమ్యస్థానానికి చేర్చడం. కాబట్టి కృష్ణుడు స్వయంగా చూడండి యోగ సాధన చేయడు. కృష్ణుడు యోగ సాధన చేస్తాడు. ఈ పిరమిడ్ వాళ్ళు చూడండి, పిరమిడ్ సంస్థ వాళ్ళు ఏం చేస్తారు? కృష్ణుడు ధ్యానం చేశాడు, ఆయన యోగ సాధన చేస్తున్నాడు అని చెప్తారు. కృష్ణుడు ఎలా భగవంతుడు అయ్యాడంటే శ్వాస మీద ధ్యాస పెట్టి భగవంతుడు అయ్యాడని చెప్తారు వాళ్ళు. మూర్ఖత్వం అనమాట. కానీ కృష్ణుడు అలాంటి యోగ సాధన చేయడు. కానీ యోగాన్ని అభ్యసించే వారు ఎవరైతే ఉన్నారో వారి గమ్యం వైపుకు వారిని నడిపిస్తాడు, వారిని ఆ గమ్యస్థానానికి చేరుస్తాడనమాట. ఇక్కడ మళ్ళీ మనం చూస్తే ఈ భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకం మనం చూడొచ్చు అనమాట. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనమాముపయాంతితే అని చెప్పుకుంటున్నాడు కదా. అంటే ఏమంటున్నాడు? తేషాం సతతయుక్తానాం, ఎవరైతే ఎల్లప్పుడూ కూడా నన్ను ప్రీతిపూర్వకంగా సేవిస్తూ ఉంటారో నేను వారికి ఇస్తాను. ఏమిస్తాను? బుద్ధి యోగాన్ని ఇస్తాను, నన్ను చేరుకునేటువంటిది అని చెప్పంటాడు. అంటే వాళ్ళని చేరుకోవడానికి సహాయం చేస్తున్నాడు కదా. అందుకే ఆయన ఏమన్నారు? యోగ విధాం నేత అన్నారు. అలాగే భగవద్గీతలో ఇంకా మరొక శ్లోకం 9వ అధ్యాయం 22వ శ్లోకం ఆయన ఏమంటాడు? అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూడండి, ఇవన్నీ ఎంత అనుసంధానమై ఉన్నాయి. ఏమన్నాడు ఆ శ్లోకంలో? ఎవరైతే అనన్యభావంతో నన్ను ధ్యానిస్తూ ఈ విధంగా నన్ను ఉపాసిస్తారో, నిరంతరం నాలోనే నిమగ్నమై ఉంటారో, వారి యొక్క యోగక్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటానని కృష్ణుడు చెప్తాడు. ఈ 2 శ్లోకాలు కూడా యోగ విధాం నేత అనే దానికి సంబంధం ఉందన్నమాట. అంటే ఒకసారి మనం దీన్ని బట్టి ఏమిటంటే మనం భక్తియుత సేవని ఒకసారి మొదలు పెట్టామంటే భక్తి యోగం దాన్ని పూర్తయ్యే వరకు చూసుకుంటాడనమాట. అలాగే ఆయనే నడిపిస్తాడు అనుకుంటాడు యోగ విధాం నేత అంటే. సో కాబట్టి అది 19వ నామం యొక్క అర్థం, యోగ విధాం నేత.